హలో, వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి కమ్మటి తెలంగాణ స్టైల్ టమాటా పచ్చడి మిక్సీలో రోటి పచ్చడిలా చేసుకునేది చూపిస్తా. ముందుగా కొంచెం నూనెలో పల్లీలు వేయించుకున్నాక కొంచెం మినప్పప్పు, నువ్వులు, కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు కూడా వేయించుకోవాలి. ఇండియాలో అయితే కొత్తిమీర కట్టలు మనకి చిన్నగా దొరుకుతాయి కాబట్టి అక్కడ కాడలు కూడా వేయించుకోని అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చళ్ళలోకి మిక్సీలోకి వేసేసుకోవచ్చు. కానీ మాకు ఇక్కడ యూఎస్లో చిన్న సైజు జాడు కట్టలా దొరుకుతాయండి కొత్తిమీర కట్టలు. ఇక్కడ నుంచి మన వెజ్జీస్ అన్ని జస్ట్ సాటే చేసుకుంటే చాలు, ఎక్కువ మగ్గ పెట్టుకోని అవసరం లేదు. పచ్చిమిరపకాయలు సాటే అయిపోయిన తర్వాత టమాటాలు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసి అవి కూడా జస్ట్ సాటే చేసుకుంటే చాలు. ఇదే ట్రిక్ అండి, ఎక్కువ మగ్గ పెట్టుకోని అవసరం లేదు. పక్కన మన కోడిగుడ్డు అట్టుకు కూడా రెడీ అయిపోతుందండి. ఏమీ లేదు, చాలా సింపుల్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర బాగా సన్నగా తరిగేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని ఈ మిక్స్చర్ని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత గుడ్డు కొట్టేసుకొని కలిపేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు పల్లీలు, నువ్వులు బాగా మిక్సీ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ, వేయించిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు, ఫ్రెష్ కొత్తిమీర ఆకులు, టమాటాలు అదరాబదరాగా మిక్సీ చేసుకోండి. కొంచెం టమాటా గుజ్జుని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో పచ్చడి మిక్సీ అయిపోయిన తర్వాత అది వేసుకొని జస్ట్ ఒకసారి విప్ చేసుకోవాలి, అంతే. మన యమ్మీ టమాటా పచ్చడి రెడీ. ఇలా చేయటం వల్ల మనం మిక్సీలో చేసిన, రోట్లో పచ్చడి చేసిన టెక్స్చర్ వస్తుంది. రోజు పంచపక్ష పరిమాణాలు ఉండనవసరం లేదండి. ఇలాంటి కమ్మటి ఒక పచ్చడి ఉంటే చాలు, పిల్లల బాక్సుల్లో కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. ఇక ఫైనల్ టచ్అప్ పచ్చడిలో తాలింపు. దీనిలో ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అవి క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు పచ్చడితో తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయలని నలుపుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా పాడేయకూడదండి, ఈ రెండు చాలా బాగుంటాయి. ఇక ఫైనల్ నా ఫేవరెట్ పార్ట్, ప్లేటింగ్ అ మీల్. ముందు రోజు చేసిన మెంతికూర పప్పు ఉంటే నేను మా హస్బెండ్ షేర్ చేసేసుకుంటున్నాం, కంప్లీట్ అయిపోతుంది. మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సుఖీ ఛానల్. Be healthy, be happy. Thank you.